ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు హాట్ గా సాగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేయనున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ స్టేట్మెంట్స్ పై సభలో చర్చకు పట్టుపట్టనున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న సెషన్స్ సజావుగా సాగేలా సహకరించాలని ఆర్ పార్టీ నేతలను కోరారు జేపీ నడ్డా. ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాలు హాట్ గా సాగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేయనున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ స్టేట్మెంట్స్ పై సభలో చర్చకు పట్టుపట్టనున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న సెషన్స్ సజావుగా సాగేలా సహకరించాలని ఆల్ పార్టీ నేతలను కోరారు జేపీ నడ్డా. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎలా జరిగే అవకాశం ఉందంటారు సభ? కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఈ సందర్భంగా పహల్గాం అటాక్ సంబంధించి ప్రధానంగా చర్చించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, అమెరికా మధ్యవర్తిత్వం ఎందుకు చేసింది, అమెరికా మధ్యవర్తిత్వం వల్ల ఎవరికి లాభం జరిగింది అనే అంశాలపైన కూడా కులంకుశంగా చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా పట్టుబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్న జరిగిన అహ్మదాబాద్ కి సంబంధించిన ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ కి సంబంధించి 173 మంది పైచిలకు ప్రయాణికులతో పాటు ఏదైతే స్టాప్ అంటే చనిపోయిన ఘటన ఉందో దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ పార్లమెంటు వానాకాల సమావేశాల్లో ప్రధాన ఎజెండాగా 7 బిల్లులను, గతంలో పెండింగ్ ఉన్న 7 బిల్లులను కూడా ఈ సందర్భంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లు కూడా నిన్న కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే ఈ పహల్గాం అటాక్ తో పాటు ఈ ఎయిర్ ఇండియా క్రాష్ తో పాటు పలు కీలక అంశాలు, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు ఈ వానాకాల సమావేశాలకు సంబంధించి ఈ విపక్షాలు సహకరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కిరణ్ రిజిజు కోరారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకు అనుగుణంగానే ఇవాళ ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న ఫ్లోర్ లీడర్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి కిరణ్ రిజిజుని కోరారు. అయితే అంతేకాకుండా సభ సజావుగా నడపడంలో బీజేపీ, కాంగ్రెస్ లది కీలక పాత్ర. వారిద్దరు కూడా
చర్చించే అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాయిదాలు వెళ్లకుండా ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా రెండు జాతీయ పార్టీలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి బంకచెర్ల విషయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బంకచెర్ల విషయంలో తెలంగాణకు ఆ నీటి జలదోపిడి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చేస్తుంది కనుక బంకచెర్ల విషయంలో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తానని చెప్పేసి కూడా సురేష్ రెడ్డి ప్రస్తావించారు. అయితే నదుల అనుసంధానం పేరుతో నీటి దోపిడీ జరుగుతుంది, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నిధుల నియామకాల కోసం అంటూ కూడి సందర్భం గుర్తు చేసి ఖచ్చితంగా సభలో మేము మా గలం వినిపిస్తాం, తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో ఎలాంటి అన్యాయానికి గురి కాకుండా మా వంతు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ప్రధానంగా ట్రంప్ ప్రకటన ప్రభావం వ్యవసాయ రంగంపై అంటే ఏదైతే మధ్యవర్తితో పాటు ఆర్థిక మాంద్యానికి సంబంధించిన ప్రధాన అంశం, దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అయితే రైతులు ఎదుర్కోబోతున్న వీటిపై కూడా చర్చ జరపాలని కూడా పట్టుబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌత్ ఇండియా ఎదుర్కొంటున్న మరో కీలక సమస్య డీలిమిటేషన్ అంశం ద్వారా సౌత్ రాష్ట్రాలకు సీట్లు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. డీలిమిటేషన్ సంబంధించి సదరన్ స్టేట్స్ సీఎంస్ స్టాలిన్ ఆధ్వర్యంలో గతంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధి కేటీఆర్ కూడా హాజరై ఖచ్చితంగా ఈ సమస్యను దేశవ్యాప్తంగా ముడిపెట్టకుండా ఏదైతే ప్రాంతాల వారీగానే సీట్ల కేటాయింపు చేయాలి, డీలిమిటేషన్ చేయాలి, కానీ జనాభా ప్రాతిపదికన కాదు అని కూడా స్పష్టం చేసిన విషయాన్ని కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఆ నదుల అనుసంధానంతో పాటు ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రంప్ టారిఫ్ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఆర్థికానికి సంబంధించిన ఎకానమిక్ సంబంధించిన ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో టారిఫ్స్ పైన కూడా ప్రధానంగా చర్చించాలని చెప్పేసి కూడా విపక్షాలు పట్టుపట్టే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి మేలు జరిగింది అనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా పహల్గామ్ అటాక్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆనాడు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఆనాడే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్ని విపక్ష పార్టీలు కోరిన నేపథ్యంలో ఆనాడు సమావేశాలు ఏర్పాటు చేయలేదు కనుక ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్, అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తో పాటు పలు కీలకమైన అంశాలు అంటే జనగణన చేస్తామని చెప్పేసి ఇటీవల ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో జనగణన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో 7 కీలకమైన బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మరో 7 కీలకమైన బిల్లులు కూడా ఈ సమావేశాల్లో చర్చించి పాస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ సభ సజావుగా జరిగేందుకు విపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సదరన్ స్టేట్స్ కి సంబంధించి ఈ పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్, పలు కీలకమైన అంశాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా బీహార్ సంబంధించి రానున్న ఎలక్షన్ లో ఏదైతే ఆ ఓటర్ జాబితా సంబంధించిన విషయం ఉందో దానిపైన కూడా ప్రధానంగా విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.